ఆయన నీ గర్భఫలమును ఆశీర్వదిస్తాడు. అంటే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలు చేసే పనిని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకం ఇస్తాడు, వారిని మర్యాదస్తులుగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. పెద్దలను గౌరవించేటట్లుగా చేస్తాడు, సన్మానించేటట్లుగా చేస్తాడు. నీ ఇంట్లో హల్లెలూయా తల్లి తండ్రిని సన్మానించేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తల్లిని లెక్క చేయనటువంటి వారు ఉన్నారు, తండ్రిని లెక్క చేయనటువంటి వారు ఉన్నారు, తల్లిదండ్రి మాట వినకుండా ఇష్టాన్ని జరిగించే పిల్లలు ఉన్నారు. ఎందుకు అని అంటే దేవుడు ఆ ఫలాన్ని ఆశీర్వదించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి పిల్లలు లేక గర్భఫలము హల్లెలూయా పెద్దలను గౌరవిస్తుంది, దేవునికి భయపడతాడు.